ಬ್ರೋ ನಾನು ಇವತ್ತು 8ಕ್ಕೆ ಮಾಡಿದ್ದು ಗ್ರೇಟ್ ಗೊತ್ತಾ. నైట్ మరే 3 ತಾಸು నిద్ర అయితే అಷ್ಟೇ గాయస్. నేను ఈరోజు ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే 3 అవర్స్ పనుకొని వర్కౌట్ చేసినాను గాయస్. ఫైనల్లీ చూడండి గాయస్, నేను చెప్పినా కదా 4K పోయి కొల్లాల రోడ్లో రిటర్న్ బ్యాక్ వస్తాను నేను. సో నేను బ్రో 8K చేసుకున్నాం గాయస్, ఈజీ. ఏ గాయస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఫిలాల్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్కి అయితే వచ్చేసినాను చూడండి గాయస్. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 5:34 అయింది. మీరు లాస్ట్ బ్లాగ్లో వెళ్ళి చూడండి. మా ఇంటి పక్కలో ఫుల్ జాతర ఉన్నాయి. సో నైట్ అసలు ఫుల్ నిద్ర కాలేదు గాయస్. ఓన్లీ నైట్ నేను 9 to 12 o'clock పనుకున్నాను అంతే, 3 hours. సో 3 hours నిద్ర కంప్లీట్ చేసుకొని గ్రౌండ్కి వచ్చేసినాను చూడండి ఎర్లీ మార్నింగ్. ఇంటికాడ ఇంకా జాతర నడుస్తుంది, కాకపోతే రన్నింగ్ కంప్లీట్ చేయాలని గ్రౌండ్కి వచ్చేసిన. నా రన్నింగ్ పార్ట్నర్ కూడా వచ్చినాడు చూడండి ఇప్పుడే జస్ట్. ఏమన్నా ఈరోజు రన్నింగ్ 12K ఫేస్ ఈజీ. నేను ఎంతైతే అంత చేస్తా. ఇక్కడ చూడండి మన ఇండియన్ ఆర్మీ అన్న కూడా ఇవాళ మనతో పాటు వర్కౌట్ చేస్తున్నాడు. అన్న వచ్చేసినాడు కదా గాయస్. చూడండి ఈరోజు మేము టోటల్ 5 members వచ్చినాం రన్నర్స్. మస్త్ ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో ఈజీ రన్నింగ్ చేసుకునేకి. అన్న వాళ్ళంతా 12K 10K అంతా చేస్తున్నారు. సో నేను వచ్చేసి 8K చేస్తాను గాయస్. కోల్ఘాట్ రోడ్ రన్నింగ్ పోతున్నాం. సో నేను 4K పోయి రిటర్న్ బ్యాక్ వస్తా అండ్ అన్నోళ్ళు 6K పోయి రిటర్న్ బ్యాక్ వస్తారు. చలో ఇప్పుడు మేము రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మీతో నేను రన్నింగ్ అయినాక కలుస్తా గాయస్. వీడియోలో హంపి ఎక్స్ప్రెస్ బ్రో కనపడలేదు, నా తలకాయ వెనుకలు ఉన్నాయి. సో బ్రో కూడా వచ్చినాడు అనమాట చూడండి. ఫైనల్లీ చూడండి గాయస్, నేను చెప్పినా కదా 4K పోయి కొల్లాల రోడ్లో రిటర్న్ బ్యాక్ వస్తాను నేను. బ్రో కూడా నా జట్లోనే వచ్చేసినాడు. సో నేను బ్రో 8K చేసుకున్నాం గాయస్, ఈజీ. బ్రో ನಾನು ಇವತ್ತು 8K ಮಾಡಿದ್ದು ಗ್ರೇಟ್ ಗೊತ್ತಾ. నైట్ మరే 3 ತಾಸು నిద్ర అయితే అಷ್ಟೇ. చెప్పినా కదా గాయస్, స్టార్టింగ్ నైట్ 9 to 12 అనుకున్నా అంతే. లేచేసిన ఇంటి పక్కలో గుడి జాతర ఉందని. సో మీరు లాస్ట్ బ్లాగ్ వెళ్ళి చూడండి, చూడలేకపోతే. మస్తు నేను నైట్ అంతా నైట్ అవుట్ చేసిన, కాకపోతే మార్నింగ్ వచ్చి ఇప్పుడు రన్నింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చినాను చూడండి. ఇట్లా ఉంటుంది గాయస్ మాది రన్నర్స్. నిద్రని లేకపోయి అర్లీ మార్నింగ్ గ్రౌండ్కి రావాలి అండ్ రన్నింగ్ కంప్లీట్ చేసుకోవాలి ఏమన్నా కానీ. గాయస్ నేను ఈరోజు ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే 3 hours పనుకొని వర్కౌట్ చేసినాను గాయస్. ఒక్కొక్కసారి అసలు నిద్ర లేదని వర్కౌట్ స్టాప్ చేసేస్తాం కదా. సో ఈరోజు చూడండి ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఓన్లీ 3 hours పనుకొని రన్నింగ్ చేసిన. చూడండి ఎన్సీసీ గ్రౌండ్లో ఎన్ని మంది వాకర్స్ వచ్చినారు గాయస్. అన్నోళ్ళకి హైడ్రేషన్ తీసుకొని పోతాంటాను సైకిల్లో. ఏనాಯ್ತಾనా 8K కంప్లీట్ అయింది, 1K రికవరీ. ఏ వెరీ గుడ్. అన్నారు ಬರ್ತಿದ್ದಾರೆ. ನಾನು ಹೋಗ್ಲಾ ಮತ್ತೆ ಹೈಡ್ರೇಷನ್ ಅವ್ರಿಗೆ. సరే హంపి ఎక్స్ప్రెస్ బ్రో కూడా వచ్చేసినాడు కంప్లీట్ చేసుకొని. ಎಷ್ಟು ಮಾಡಿದೆ బ్రో? 12K. అమ్మ యా ఫేస్ ಹೇಳ್ತಿರ್ತೀರಿ ಬಿಡು ನೀವು. 4:20 ಒಯ್ದಿರ್ತೀರ. ಅನ್ನ ಬರಲಿ ಕೇಳ್ತೀನಿ. ಅನ್ನ ಇಲ್ಲ ಇದನ್ನು అన్న అండ్ హంపి ఎక్స్ప్రెస్ బ్రో రన్నింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఫుల్ హెవీ ఫేస్. నా యా ఫేస్ వచ్చా అనుకుంటే నేను ఫుల్ ఇక్కింటామని. ఫైనలీ అందరూ రన్నింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చినాం గాయస్. చూడండి మార్నింగ్ టైం వచ్చేసి 7:43. అన్న చూడండి ఇక్కడ ఎట్లున్నాడు మస్తు. అన్నతో ఇవాళ మస్తు వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తున్నాం. బాయ్ బ్రో, బాయ్ నడిరా నాయన. కంప్లీట్ ఆಯ್ತು వర్కౌట్, మనకి ಹೋಗೋದು అಷ್ಟೇ గాయస్. ఇంటికి వచ్చేసి నీళ్ళు పోసుకొని ఫ్రెష్ అప్ అయినా అండ్ ఇప్పుడు ఓట్స్ తింటున్నాను చూడండి గాయస్. ఫస్ట్ అన్వి జున్ను ఇక్కడ పెరుగు ఎట్లా తింటున్నారు చూడండి గాయస్. జున్ను ప్యాకెట్ నాకుతున్నాడు బాగా. అన్విక గిన్నెలో వేసుకొని వచ్చింది పెరుగు అంతా. అంత ఇష్టమా మీకు పెరుగు అంటే? ఇస్తామా ఇష్టమా ఇస్తామా నీకు జున్ను? అవునా, అందుకే తింటానావా ప్యాకెట్? ఏమాయా పోయినాయా? అవి పోయినాయి పుచ్చిపోయినాయి. ఒకటి పోయింది కింద పడింటే. ఎప్పుడు? జున్ను తప్పునాడా? ఆడా కింద పడేసి ఎట్లా చేస్తాను? అమ్మమ్మ దానిపైన కూర్చొని చూడు పెరుగు పైన. సిద్ధికుదానా జల్దీ తినానివి.
కవర్ తింటావా? లాల్ వేసుకొని తాగు. అన్వి నువ్వు బడికి పోతున్నావా? అన్వి ఫైనల్లీ బడికి పోతుంది. బుక్స్ అన్వివి పిన్ని రెడీ చేస్తుంది చూడండి. యమ్మ బాండ్ల కత్తిరిచి పిన్ని అదే గిన్నె మజ్జిగ తాగుతున్నావా? మజ్జిగని గిన్నె అది. నెక్స్ట్ చిన్నబాయ్ పెరుగు ఎత్తు తింటారు కదా మీరు. నాకు చాలా ఇష్టం పెరుగు అంటే పిన్ని. గాయస్ చూడండి గాయస్, ఇలా నాకు తీసుకు రాలేదని అన్నదిస్తున్నారు ఇలా గాయస్. మజ్జిగే మా కొడతా దాంట్లో అమ్మ వంచొద్దు ఇట్లా వస్తున్నాయా? తాగి అట్లే కింద కొంచెం తిడు అంతా సలిపేసినావు చూడు, సలిపోతాయి మళ్ళా. ఏమే పండు పైన ఎవరు చెప్పినారు నీకు పండు పోయింది అనేది? ఏడపోలేదు మమ్మీ, నీ పండ్లు నువ్వు డైలీ బ్రష్ తిక్తావు కదా, అందుకు చాలా బాగున్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయా? లేవు అన్ని అన్వి పండ్లు బాలేవు కదా. సిరిక్ పిల్ల అంటే సిరిక్ పిల్ల తిక్కదే. పండ్లు పైన అని ఇప్పుడు పండ్లు తిక్కుతాంది మధ్యాహ్నం టైం. పిన్ని పండ్లు తిక్కుతాంది అన్వి. పిన్ని ఆడు చూడు అన్వి పండ్లు తిక్కుతాంది. గాయస్ చూడండి బాడీ ఫుల్ వస్తుంది అన్నమాట. మార్నింగ్ కాకపోతే బాగా రన్ చేసినాను గాయస్, నిద్ర లేకుండా. కానీ ఫుల్ మార్నింగ్ అంతా ఫుల్ హ్యాపీ మూడ్ ఉన్నా, కాకపోతే ఇప్పుడు ఫుల్ వస్తుంది చూడండి. ఫుల్ టైర్డ్ అయిపోయింది గాయస్ బాడీ. రేపు నేను రెప్యుటేషన్ వర్కౌట్ చేయాలి, ఏమవుతుందేమో రేపు. ఫుల్ నిద్ర మూడు ఉంది గాయస్. 2 సార్లు పనుకొని లేచినాను గాయస్, ఇప్పుడు పనుకొని లేచిన. సో ఎస్టర్డే నిద్ర లేకున్నట్లా, ఇప్పుడు చూడండి ఫుల్ నిద్ర వస్తుంది. బాడీ అనేది ఫుల్ వస్తుంది గాయస్. చూడండి ఈవినింగ్ మళ్ళీ పనుకొని లేచినాను గాయస్. ఇప్పుడు బాడీ అనేది ఫుల్ టైట్ అయిపోయింది గాయస్. ఫుల్ నిద్ర అనేది వస్తుంది, ఎందుకంటే ఎస్టర్డే అసలు ఏం పనుకోలేకున్నట్లు అట్లే రన్ చేసినా కదా మార్నింగ్. సో అందుకే ఇప్పుడు ఈవినింగ్ లేచి కొంచెం డ్రెస్ చేంజ్ చేసిన, కొత్త బట్టలు వేసేటాను కదా. సో మళ్ళీ ఇప్పుడు నార్మల్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తాను గాయస్. సో ఐ థింక్ ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా బాయ్. ఓం గురువాల్వ గురువంతోనే గురునేంద్రాల్ గురువంతోనే ఎం గురునాథన్ పిల్ల గురువంతోనే ఓం గణపతి విఘ్నేశ్వర పాదార్ నమః శివాయ.